కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సభ 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం. ప్రధాని మోడీ పలువురు సీఎంల రాక నేపథ్యంలో భారీ భద్రత, 12 హెలీప్యాడ్లు, 1,50,000 మందికి సరిపడా ఏర్పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోదాలు, కీలక పత్రాలు, దస్తరాలు, కంప్యూటర్ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు. ఆధారాల ధ్వంసం, నేరపూర్త కుట్ర, చోరీ అభియోగాలపై కేసు. ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, సూత్రధారులు గత 5 ఏళ్లుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీ ఎస్పీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి నెల 6న కారులో తరలిస్తుండగా చూశారంటూ కంచికిచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూర్త కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్ విత్ 120 బి సెక్షన్ కింద కేసు పెట్టింది. గురువారం రాత్రి కేసు నమోదుగా శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సిఐడి బృందాలు హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేసే. వైకాపాయంలో ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు, వారి సన్నిహితులు కలిసి మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలను గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాన్ని, పత్రాలని, హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్టు సిఐడి గుర్తించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.